హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నార్వే ట్రిప్లో డే 2. సో డే 1 అయితే కనుక నైట్ అందరూ కూడా టైర్డ్ అయిపోయి పడుకున్నారు కాబట్టి మంచిగా స్లీప్ వేశారు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే బయటకు వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడంతా అట్మాస్ఫియర్ చూస్తుంటే. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి కార్లో పెట్టేశాము. సో దట్ మేము ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు తినొచ్చు అనేసి. మేమైతే ఇవాళ షోర్హామ్ అనే ప్లేస్ నుంచి లిసేబోతన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో మనకు ఏమన్నా సీనిక్ ప్లేసెస్ కనపడితే దిగడం, ఫొటోస్ తీసుకోవడం, యాజ్ యూజువల్ వీడియోస్ ఏమైనా తీసేసుకోవడమే. నార్వే అంటే మాకు వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ ప్లేస్. అది ఎందుకు డ్రీమ్ ప్లేస్ లాగా మారింది అనేది కూడా నేను చెప్తాను. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. 2019లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ నార్వేకి వెళ్తుంది క్యాంపింగ్కి అనేసి మమ్మల్ని పిలిచారు, మీరు వస్తారా అనేసి. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక చిన్న బేబీ ఉండేది. సో వాళ్ళు 3 మెంబర్స్, మేము 2 మెంబర్స్, 5 సీటర్ సరిపోతుంది అనేసి వాళ్ళు పిలిచారు. కానీ ఆ టైంలో మాకు ఇండియా ట్రిప్ ప్లాన్ ఉండింది, అందుకే మేము నో చెప్పామన్నమాట. స్టిల్ నౌ మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు చాలామంది నార్వేకి వెళ్ళొచ్చారు మల్టిపుల్ టైమ్స్. సో వాళ్ళు వెళ్ళొచ్చినప్పుడల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని చెప్పి 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 మా మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక్కసారైనా నార్వే రోడ్ ట్రిప్ వెళ్ళాలి అని. మనం వెళ్ళాలి అనుకుంటే సరిపోదు కదా, మనకి డ్రైవింగ్ రాదు. సో ఎవరన్నా వెళ్తేనే, వాళ్ళకి సెట్ అయితేనే మనం వెళ్ళగలుగుతాము. సో అందువల్ల ఇన్ని ఇయర్స్ పోస్ట్పోన్ అవుతానే వచ్చింది. ఈసారి కూడా మా ఫ్రెండ్ వాళ్ళు నార్వేకి వెళ్తున్నాము రండి అని చెప్తే నేనైతే హోప్స్ ఎక్కువ పెట్టుకోలేదు, ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు. సో నేనైతే వెళ్తే వెళ్తాము లేకపోతే లేదు అనే మైండ్ సెట్తోనే ఉన్నాను. లక్కీలీ 7 సీటర్ కార్ మనకి బుక్ అయ్యి మనము వెళ్ళొచ్చాము. నార్వేకి ఫస్ట్ టైం వెళ్తున్నారంటే డెఫినెట్లీ యూ లవ్ దిస్ ప్లేస్. బికాజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు నేను ఇంక ఎక్స్ప్రెస్ చేయలేను. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ నిజంగా అసలు అలా చూస్తూ ఉండిపోవాలి ఎంతసేపు అయినా అన్నట్లు ఎంత మంచిగా ఉందో. కొన్ని ప్లేసెస్ అయితే చుట్టూతా మౌంటైన్స్ అండ్ మిడిల్లో వాటర్, గ్రీనరీగా, అబ్బా నిజంగా అట్లీస్ట్ ఒక్కసారైనా లైఫ్లో నార్వే రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే యూరప్లో ఉంటే. ఇక్కడైతే అక్కడక్కడ ఇలా స్టోన్స్ పేర్చి పెట్టారనమాట, ఒకదాని మీద ఒకటి స్టాక్ లాగా. సో మా వాళ్ళు ఏం చెప్పారంటే అలా పెడితే గనక ఇల్లు కడతారని ఒక నమ్మకం అంట. కరెక్టో కాదో తెలియదు కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ అక్కడ చాలా ప్లేసెస్లో చూశాను అలా. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తూ ఉంటే ఈ ప్లేసెస్కి మేము వెళ్ళొచ్చామా అన్నట్లు ఉన్నాయి. యాక్చువల్లీ మనం వీడియోస్, ఫొటోస్ ఎందుకు అనుకుంటాం కానీ అవి మన లైఫ్ టైం మెమరీస్. యాక్చువల్లీ మనం అవి చూసినప్పుడల్లా మనకి ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఓ ఆ ప్లేస్కి వెళ్ళాము, అది చూసాము అనేసి. ఇదైతే మా లంచ్ సీన్స్. యాక్చువల్లీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనం క్యారీ చేయడం వల్ల చాలా యూజ్ అనమాట. ఎందుకంటే ఆన్ ద వేలో మనకి ఎక్కడ ఆకలి అయితే అక్కడ స్టాప్ చేసి ఇలా మనం లంచ్ ఫినిష్ చేసేయచ్చు. ఇలా మనం బయటికి ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళాలి అంటే 1 పాట్ మీల్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే క్యారీ చేసేకి ఈజీగా ఉంటుంది అండ్ మనం కుక్ చేసేకి కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ కనపడుతున్న ప్లేస్ లిసేబోతన్. మేము ఆఫ్టర్నూన్ 12కి అలా స్టార్ట్ అయింటే మా క్యాంపింగ్ ప్లేస్ నుంచి అక్కడక్కడ ఆగుతూ రావడంతో అరౌండ్ 5కి అలా రీచ్ అయ్యాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్. సో అటు సైడు ఇటు సైడు మౌంటైన్స్ అండ్ మిడిల్లో వాటర్. సో అక్కడ కయాక్, ఈ బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో పిల్లలకైతే బోర్ కొడుతుందని కొంచెం సేపు వాళ్ళని అట్లా ఎంటర్టైన్ చేశాము. మేము వెళ్ళిన 1 వీక్ కూడా వెదర్ అయితే టూ గుడ్ అనమాట. 27, 28 డిగ్రీస్ ఉండింది. మనం క్యాప్స్ కూడా క్యారీ చేస్తే బెటర్ అనమాట, ఎందుకంటే ఆ ఎండకు తట్టుకోలేక ఒక్కొక్కసారి హెడేక్ వచ్చేది. ఫస్ట్ టైం సుహాస్ ఎక్కడ చూసారు చెప్పండి. బోర్ అయిపోయింది,
ఇక్కడ శశి వీడు చెప్పు. ప్రవీణ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు సార్. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు చూసావు ఫస్ట్ సుహాసిని? నువ్వు ఫస్ట్ టైం సుహాసిని ఎప్పుడు చూసావు? చెప్పండి చెప్పండి, ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? చూడు చూడు సుహాసిని గుర్తుకు లేదంట, గుర్తుకు లేదంట. టూ మచ్ వేడి ఉండడంతో అక్కడ ఎండలో కూర్చోలేక ఇట్లా జస్ట్ ఒక నీడకు వచ్చి కూర్చున్నాం అనమాట. మ్యాట్ వేసుకొని కూర్చొని కొంచెం సేపు మంచిగా మాట్లాడుకొని నెక్స్ట్ ఇంకా రిటర్న్కి స్టార్ట్ అయిపోయాము. సో రిటర్న్లో వెళ్తుండగా మాకు ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కనపడింది. అక్కడ స్టాప్ చేసాము. సో అక్కడే మేము ఇంకా టీ పెట్టేసుకొని స్నాక్స్ తినొచ్చు అనేసి. మేమైతే ఈవినింగ్ టైంకి స్నాక్స్ కూడా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క ఐటెం తీసుకొని వెళ్ళాము ఇంటి దగ్గర నుంచే. మాకు ఆ స్టవ్ ఉండడం వల్ల చాలా యూజ్ అయింది. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చూసుకోవడం, సెటప్ అంతా పెట్టేయడము. నార్వేలో మనము రోడ్ ట్రిప్ చేసేటప్పుడు రెస్టారెంట్స్ అవన్నీ ఫ్రీక్వెంట్గా కనపడవు. కనపడినా కూడా కొనేంత సీన్ అయితే ఉండదు, ఎందుకంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్లో మిల్క్ బాటిల్ 14 క్రోన్స్ అలా ఉంటే నార్వేలో 44 క్రోన్స్ ఉంది, త్రిబుల్ ప్రైజ్. అందుకే మేము అయితే 99% ఆఫ్ గ్రాసరీస్ కూడా మేము స్వీడన్ నుంచే క్యారీ చేసాము. ఎవరైనా ఫస్ట్ టైం నార్వేకి వెళ్తున్నారంటే గ్రాసరీస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళండి. మేము మళ్ళీ మా క్యాబిన్ ప్లేసెస్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10 అలా అయినట్లుంది టైము. ఆ టైంలో కిడ్స్, కొంతమంది అడల్ట్స్ కయాక్ వెళ్ళారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది.